టు జర్మనీ. కళ్ళు మూసుకుని ప్రతిసారి నేను తీసుకెళ్లేవి ఇవే. ఈ ఇయర్ లో 3 సార్లు రావడం వల్ల నేను లగేజ్ తీసుకోలేదు. మా ఆయనకి మా పాపకి చెరో 23 కిలోలు ప్లస్ క్యాబిన్ బ్యాగేజ్ 8 కిలోలు ఇచ్చాడు. నాకు పోనీలే పాపని చిన్నది 8 కిలోలు పెట్టుకోమన్నాడు. ఇంకా ఊరెళ్తున్నామనగానే మా అమ్మ అన్ని తెచ్చేస్తుంది. లగేజ్ సరిపోదమ్మా అంటే ఫీల్ అవుతుంది. ఈసారి అన్ని వెజ్ పికిల్స్ తీసుకెళ్తున్నాం. పోయినసారి అన్ని నాన్ వెజ్ తెచ్చుకున్నాం. ఇదిగో కారం, పసుపు, ఎండు చేపలు, ఇంగువ. అదేంటో గానీ మన బ్రష్ వలనో పేస్ట్ వలనో వీటితో బ్రష్ చేయకపోతే అసలు చేసినట్టే ఉండదు. డిమార్ట్ నుంచి కొన్ని బౌల్స్ తెచ్చుకున్నా, అక్కడ కూడా దొరుకుతాయి. అదేంటో ఇండియా నుంచి తీసుకోపోతే అదో సాటిస్ఫాక్షన్. చింతపండు చాలా ముఖ్యమండో. ఇవి మా అమ్మ లడ్డూలు చెదిరిపోకూడదని డబ్బాతో ప్యాక్ చేసిన. ఈ ఉస్మానియా బిస్కెట్ చాలా బాగున్నాయి. వెయిట్ లాక్ ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాం. ప్రతిసారి ఒక పెద్ద ట్రాలీ ఫుల్ గా స్నాక్స్ పెట్టుకోవాలనుకుంటాం, కానీ ఇలా చిన్న ట్రాలీలో ఒక సైడ్ మాత్రమే మిగులుతుంది. తీసుకెళ్లిన వాళ్ళని 2 వారాలకు అయిపోతాయి. మా పాప కోసం ఈ మైక్రో స్పీకర్ తెచ్చినాం. వచ్చిన కాంచి చంపేస్తాంది పాటలతో. పక్కన ఆడ కంప్లైంట్ ఇస్తారో.